శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్లా. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనస్సు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైన కాలము ఇప్పటి వరకు జరిగే ఉన్నది. వీరికి అనేక విధాలుగా వీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, ధనము మూట కట్టుకున్నారు, అలాగే ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేశారు. ఇప్పుడు ధనము ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే మీరు ఇప్పటి వరకు సాహసోపేతంగా చేసినటువంటి కార్యక్రమాల పట్ల ఎవరెవరికి అసంతృప్తి అయితే ఉందో, ఎవరెవరికి ఈర్ష్య అసూయలైతే పెరిగి ఉన్నాయో వారందరూ ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా బయటపడతారు. ఇలాంటివి మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది, మాతృవర్గ రీత్యా సహాయ సహకారం ఉంది. ఇక మిగతా విషయాలలో మటుకు అధిక జాగ్రత్తలు పడాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎన్నో రకాలుగా సమర్థవంతమైనటువంటి జీవితాన్ని మీరు సాధిస్తారు, సమర్థవంతంగా ఉంటారు. ఎక్కడ ఎటువంటి మాటలు వచ్చినా వాటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ, ఎవరిని నొప్పించకుండా, మిమ్మల్ని ఎవరన్నా పూర్తిగా నొప్పిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి జవాబులు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి, అలాగే మీరు కొన్ని వాటికి కన్విన్స్ అయ్యి ఈ రకంగా జీవితాన్ని మళ్ళీ ఒక సంతోషకరమైన వాతావరణంలో పెట్టుకుంటారు. కానీ ధనము ఖర్చు విషయంలో మటుకు ధనము ఖర్చు ఎక్కువయ్యే విధంగా ఉంది. అపవాదుల్ని చూస్తారు, అపవాదుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక
మంచి పనులు ఏవైనా చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ఈ అసంతృప్తి కొంత కనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ చేస్తూ ఉన్న పనులని ఆపేద్దామా అనేటట్టుగా ఉంటాయి ఆలోచనలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ముందరికి వెళ్దామా అనుకుంటారు. కొంచెం ఆలోచించి చెయ్యండి. గురుబలం తక్కువగా ఉంది. ఒక శనిగారి బలం చాలా బాగుంది. ఇక రాహు బలం గాని, కేతు బలం గాని, చంద్ర బలాలు గాని ఏమీ కనబడబోవడం లేదు. సంతాన రీత్యా ఓర్పుగా ఉండాలి. మాతృవర్గ రీత్యా బాగుంది అని అనుకుంటూ ఉన్నప్పటికీ వారాంతంలో బుధుని యొక్క స్థితి మారిపోతోంది. కాబట్టి అంత చాలా బాగుంటుందని చెప్పడానికి రాదు. అయితే పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి మీరు మౌనంగా ఉన్నందువల్ల సంతానం పట్ల కొన్ని పరిస్థితులు బాగుంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురు బలం పెంచుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. శనిగారి బలం చాలా చాలా బాగుంది. రాహుకేతువుల బలాలు అసలు లేని కారణం చేత గణపతి పూజ, దుర్గా పూజ తప్పనిసరిగా చేసుకోండి. శివారాధన చేయండి. మనశ్శాంతి పెరుగుతుంది. మంగళప్రదుడైనటువంటి శివుడు మీకు సంపదలను ఇస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా మానసికమైనటువంటి వ్యధ కలగడానికి అవకాశం ఉంది. అరే ఈ పని ఇలా ఎందుకు జరిగింది అనేది బాగా మీరు ఆలోచిస్తారు. అయితే అది కొద్ది కాలమే ఉంటుంది. దాన్ని అతి త్వరగా జయించగలుగుతారు మీరు. యోగా చేయండి. అనేక విధాల మనసు దృఢంగా ఉంటుంది. అందుకు తగిన విధంగా శనిగారి యొక్క ప్రోత్సాహము, ఆలోచనలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఇప్పటి వరకు మనకి చాలా బాగా జరిగింది ఇలా ఆలోచించండి. ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది, ఇప్పుడు ఏదో కాస్త ఇబ్బంది వచ్చినంత మాత్రాన మనం వెళ్తి పడకూడదు. ధైర్యంగా ఉండాలి, చాకచక్యంగా ప్రవర్తించుకోవాలి. ఈ రకమైన ఆలోచనలతో ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.